యారా సుబ్బారా అలా లగెత్తుకెళ్తున్నావంటే ఏమైంది? యాక్సిడెంటా? ఎక్కడా? మన ఊరెళ్ళానా? సర్లే చూసిరా, ఏమైందో చెప్పు నాకు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే మనం యాక్సిడెంట్ చూడబోతున్నాం. అదిగో రక్తం చూడ ఎలా కారుతుందో చూడండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈ యాక్సిడెంట్ మీరు చూసినట్టయితే ఇది నేను ప్రజెంట్ లైవ్లో చూపిస్తున్నాను. ఇప్పుడే జస్ట్ ఒక 5 నిమిషాల ముందు జరిగింది మా ఊర్లో. చూడండి ఎంత రక్తం కారుతుందో. ఆ పాలు చూడండి ఎలా కారిపోతున్నాయో. చూడండి 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 చూసారా? ఒక లైక్ కామెంట్ షేర్ చేయండి. ఎవరికైనా తెలిసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రప్పరా ఎక్కడికరా? అది యాక్సిడెంట్ అయింది కదండి, అక్కడికండి. మరి ఏట్రా చేతిలో సంచులు? అది పాలేనంట కదండి, పాలు క్యాన్లో పట్టుకొద్దామనండి. సంచి ఎందుకురా మరి? అది అంటే పాలు వ్యాన్ అన్నారు కానీ ప్యాకెట్లతో లేకపోతే ఏదో తెలియదండి. ఏదైతే అది వేసుకొచ్చేద్దామనంటే మమ్మల్ని తర్వాత వస్తానండి బాబు. అరే సుబ్బుగా చూసావా? మన ఊళ్ళో యాక్సిడెంట్ అయింది, వీడియో కూడా లైవ్లో పెట్టాడు. ఎవడో చూసావా? నేను ఉన్నాను బాబు అక్కడ. ఆ గేది అలా అడ్డం వచ్చింది, అలా పడిపోయింది అన్నమాట లారీ. జస్ట్ మిస్ రావు తెలుసా? దరిద్రం అన్నాను కదా, అది జస్ట్ అలా పడిపోయింది అంతే. నేను అలా చూశాను. ఆ డ్రైవర్ కూడా రక్తం ఎంత కారిపోయిందంటే విపరీతంగా కారిపోయింది రా బాబు. రామారావు గారు, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఉన్నానండి, పక్కన ఉన్నాను, చూశాను, మీకు చెప్దామని చెప్పాను అనమాట. అది పెద్ద రక్తం వచ్చింది అనుకోండి, మన వాళ్ళు ఇంకేం అవ్వలేదు. సరే అండి, తొందరగా వచ్చాను. ఓకే. రంగమ్మ ఎక్కడున్నా? యాక్సిడెంట్ ఏం చూసావా? నువ్వు ఉన్నావు కంగారు పడిపోయినా బాబు. నువ్వు లేవు కాబట్టి సరిపోయింది. నేను నీకోసం వచ్చినా అనుకో, నువ్వు అక్కడ లేవని ఆ యాక్సిడెంట్ చూసానమాట. అమ్మయ్య నువ్వు బాగానే ఉన్నావు కదా? నీ అసలు నాకు తెలుసులే కానీ